గైస్, అక్క ఎక్కడికి పొద్దున్నే బయలుదేరిపోయావు అనుకుంటున్నారు కదా. ఇది వచ్చేసి మండే తీసిన వ్లాగ్ అండి. మేము 4కి స్టార్ట్ అయ్యి 9కి అయితే రీచ్ అయిపోయాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అక్క చెప్పనే లేదంటారా. మేము వచ్చేసి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి అయితే వెళ్ళామండి, చశ్వికకి గుండు తీయించడానికి. ఫస్ట్ టైం పుట్టెంటికలు తీయించిందేమో ద్వారకా తిరుమలలో తీయించాము, రెండోసారి ఇక్కడికి తీసుకొస్తామని అనుకున్నాము. సో అలా కార్ పార్క్ చేసేసి మేము కేశఖండానికి అయితే వచ్చేసాము. ఇలా హెడ్ బాత్లా చేయిస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది చశ్విక. పాపం గుండె తీయించినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఏడ్చింది. సేమ్ ఇలానే ద్వారకా తిరుమలలో తీయించినప్పుడు కూడా చాలా ఏడ్చింది. బాతింగ్ అదంతా అయిపోయిన తర్వాత రెడీ చేయించేసి దర్శనానికి అయితే బయలుదేరాము. దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిపోయింది. అక్కడ జనం మండే కదా, పెద్ద క్రౌడ్ అనేది లేదు, చాలా బాగుంది దర్శనం అయితే. దర్శనం చేసేసుకుని ఆ పక్కనే ఉంటుంది గోశాల. ఇక్కడైతే జనం కూడా చాలా తక్కువ ఉండడంతో చాలా పీస్ఫుల్గా చాలాసేపు అయితే దర్శనం చేసుకున్నాము. గడ్డి అవన్నీ పెట్టేశాక గోమాతకి దర్శనం చేసేసుకుని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయాము. చశ్విక భలే నడుచుకుంటూ మొత్తం అలవాటు అయిపోయింది, నడవడం బాగా పూర్తిగా వచ్చేసింది. ఇలా ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసేసుకున్న తర్వాత మనకి షాపింగ్ లేకపోతే అసలు ఎలా అండి, షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసుకుని రిటర్న్ అయితే అయిపోయాము. కొండ కింద ఉన్న పార్క్లో కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఓకే మరి, బాయ్ బాయ్.